ధర్మస్థల ఫైల్స్లో మరొక బిగ్ ట్విస్ట్. తెరపైకి మరొక ప్రత్యక్ష సాక్షి వచ్చింది. విజిల్ బ్లోయర్ చెప్పేదంతా నిజమే అంటుంది ఆ మహిళ. సిట్ ముందుకు వచ్చి వాస్తవాన్ని చెప్తానంటుంది. ఇప్పటికే తాను ఆ విజిల్ బ్లోయర్ చేసిందంతా ప్రత్యక్షంగా చూశానని చెప్తోంది. దీంతో పలువురు సాక్షులు ముందుకు వచ్చినట్టు. తాజాగా మరొక మహిళ రావడంతో విజిల్ బ్లోయర్ వాదనకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది. బాహుబలి కొండలో శిథిలాలను వేయడంపై న్యాయవాది మంజునాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్ ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపేస్తుందంటూ ఆరోపిస్తున్నారు మంజునాథ్. ఈ నేపథ్యంలో ధర్మస్థల్లో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఓ మహిళ ముందుకు వచ్చింది. ఆమె ముసుగు ధరించిన మాజీ ఉద్యోగి వాదనను ధృవీకరించింది. ఆ మహిళా సాక్షి ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టడం తాను ఒకసారి చూశానని చెప్తోంది. ఆ మహిళ వాంగ్మూలాన్ని సిట్ కూడా ధృవీకరిస్తోంది. సో మొన్న కూడా ఒక మహిళ ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ శవాలను ఖననం చేయడం చూశానని, దాని తర్వాత అతని ఇంటికి రావడంతో బకెట్లో నీళ్ళు ఇచ్చానని, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చానని, ఖననం చేసేందుకు బకెట్ కూడా ఇచ్చానట్టుగా చెప్తాను. తిరిగి అవి తనకు తిరిగి ఇచ్చినట్టుగా కూడా ఆ మహిళ చెప్పింది. సో మొత్తం మీద వరుసగా ఈ అంశాలకు సంబంధించి సిట్ కూడా దృష్టి కేంద్రీకరించింది. కొంతమంది మహిళలు ముందుకు రావడం, సాక్ష్యాలు ఇవ్వడంతో సిట్ ఇప్పుడు ఈ అంశంలో కీలక ఆధారాలు దొరికినట్టుగా భావిస్తోంది. అయితే వీటికి సంబంధించి కేవలం సాక్షులుగా వచ్చి చెప్తున్నారు కానీ సరిగ్గా ఏ ప్రదేశాల్లో ఉన్నాయని మాత్రం క్లియర్గా వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ తవ్వకాలు చేస్తారా, వీళ్ళని కూడా అందులో భాగస్వామ్యం చేస్తారా ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో మరోవైపు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. ఈ వ్యవహారం మొత్తం ధర్మస్థల్లో ఇటు కర్ణాటక అసెంబ్లీలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధానికి తెరలేపినట్టుగా అవుతుంది. ధర్మస్థల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రాడార్ వాడకానికి సంబంధించి 13వ స్థలంలో పెరిగిన కలుపు మొక్కలు కూడా తొలగించారు. ఇంకా ప్రాంతమంతా కూడా ప్రస్తుతం జీపీఆర్ను ఉపయోగించి స్కాన్ చేసినట్టుగా తెలుస్తుంది. 13వ స్థానంలో స్కానింగ్ ప్రక్రియ ద్వారా మానవ అస్థిపంజర అవశేషాలు గుర్తిస్తే మృతదేహాలను బయటికి తీసే ప్రక్రియ కొనసాగుతుందని నిన్నటి వరకు కూడా సిట్ భావించింది. సో సిట్ అధిపతి ప్రణబ్ మొహంతి ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించారు నిన్ననే. సో మొత్తం మీద రాడార్ను ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. స్పాట్ నెంబర్ 13 కీలక ప్రదేశంగా చెప్పారు. సో దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి స్పాట్ నెంబర్ 13 గుర్తించిన ప్రదేశంలో స్థల పరిశీలన చేసినట్టు తెలుస్తుంది. రాడార్ ఇమేజింగ్తో కూడిన అధిక సామర్థ్యం గల డ్రోన్ను ఉపయోగించి భూగర్భ వస్తువులు ఏవైనా ఉన్నాయని స్కాన్ చేస్తున్నారు. ఈ రాడార్ వ్యవస్థ ఆపరేషన్ సమయంలో గుర్తించబడిన ఏవైనా ఉపరితల ప్రత్యక్ష చిత్రాలను అందించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ప్రణబ్ మొహంతి వీటన్నిటి కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆయన బెల్తంగడ్లోని సిట్ ఆఫీస్కి వెళ్లే ముందు అక్కడికి ఒకరోజు ముందే చేరుకున్నారని తెలుస్తోంది. సో రకంగా మెహంతి, సిట్ అధికారులు, అలాగే మిగతా ఫిర్యాదుదారు, వారి న్యాయ సలహాదారుతో కలిసి ఆ ప్రదేశాన్ని మొత్తం అందరూ కూడా సందర్శించినట్టు తెలుస్తుంది. దర్యాప్తు ప్రక్రియలో పూర్తిగా పారదర్శకత పాటించడానికి ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయవాది సమక్షంలో ఈ జీపీఆర్ స్కాన్ నిర్వహించినట్లుగా అధికారులు చెప్తున్నారు. కేసులో కీలకమైన ఆధారాలు వెలికి తీయడంలో సహాయపడే కీలకమైన దశగా ఈ స్కాన్ను భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తులో స్పాట్ నెంబర్ 13 కీలకమైన ప్రదేశంగా సిట్ గుర్తించింది. అలాగే రాడార్ ఇమేజింగ్ ఈ విషయాన్ని పరిష్కరించడంలో ఖచ్చితమైన ఆధారాలు అందిస్తుందని కూడా అధికారులు నమ్ముతున్నారు. దాంతో సామూహిక ఖనన దర్యాప్తు మధ్య మరొక ఫిర్యాదు కూడా దాఖలైంది. ఓవైపు ధర్మస్థలంలో ఫ్రీ యూనివర్సిటీ విద్యార్థిని మరణించిన 38 సంవత్సరాల తర్వాత ఆమె సోదరి ఇప్పుడు కేసును తిరిగి తెరిచి తాజా దర్యాప్తుకు డిమాండ్ చేస్తుంది. అందుకు సంబంధించి ఆ అవశేషాలను కూడా వెలికి తీయాలంటూ ఆమె కోరుతుంది. నెల్యాడి నివాసి ఇంద్రావతి సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరై తన సోదరిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసి హత్య చేశారని ఆరోపిస్తోంది. దివంగత దేవానంద కుమార్తె పద్మాలత ఉజిరేలోని ఎస్డిఎం కళాశాలలో సెకండ్ పీయూసీ విద్యార్థిని అని డిసెంబర్ 22, 1986న ఆమె అదృశ్యమైందంటూ ఆమె ఇప్పుడు ఆ కేసును తిరగదోడగలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ధర్మస్థల్లో చర్చ చేసుకుంటున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. వరుసగా చాలామంది ఫిర్యాదుదారులు మళ్ళీ బయటకు వస్తున్నారు. దాంతోపాటు చాలామంది ఈ అంశాలను కొంతమంది నమ్ముతుంటే కొంతమంది కొట్టిపారేస్తున్నారు. ధర్మస్థల సమాధుల కేసుకు సంబంధించి ఇక నివేదికను సమర్పించాలంటూ కూడా మరోవైపు బీజేపీ హోంమంత్రిని అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఓవైపు ఇదంతా కూడా రాజకీయ రంగం పులుముకుంటుంది. దక్షిణ కన్నడలోని ధర్మస్థల వంటి హిందూ ప్రార్థనా స్థలాలను కించపరుస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. అంతేకాదు ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా
విజిల్ బ్లోయర్ని ఉరి తీయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ధర్మస్థల వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అయితే మొత్తం మీద ఇవి శతాబ్దాల నాటి వారసత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర అంటూ కొంతమంది వాదిస్తుంటే, కొంతమంది ఇదంతా కూడా నిజమే, దీంట్లో ఆధారాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, ఆరోపణకు సంబంధించి ఆధారాలు నిగ్గు తేల్చాలంటూ మరికొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇంకా ఏం జరగబోతుంది, ధర్మస్థలలో ఎలాంటి ఆధారాలు దొరుకుతాయని మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ఈ సిట్ ఏదైతే జీపీఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్పాట్ నంబర్ 13 వద్ద స్థల పరిశీలన అయితే చేసింది. సో అధిక సామర్థ్యం గల డ్రోన్ను కూడా మోహరించి ఆ ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వరుసగా కొంతమంది ఇంకా మళ్ళీ ఫిర్యాదులు కూడా వస్తున్న నేపథ్యంలో తాజాగా వీటన్నిటిని కూడా ధృవీకరించుకునేందుకైతే సిట్ మరింత సమయం తీసుకునే అవకాశాలు కల్పిస్తోంది. సో ఆ రకంగా మొత్తం మీద ఈ పాయింట్ 13 వద్ద భారీ పోలీస్ బందోబస్తు మధ్య తవ్వకాలు కూడా చేస్తున్నారు. సో ఇప్పటివరకైతే కేవలం 6-11 ప్రాంతాల్లో మాత్రమే కొన్ని అస్థికలు, కొన్ని ఒక పుర్రె కూడా దొరికింది. కానీ ఇప్పుడు 13వ ప్రాంతంలో ఏదైనా దొరుకుతాయేమోనన్న పరిశోధన అయితే కొనసాగుతుంది. సో అక్కడ ధర్మస్థల పోలీస్ స్టేషన్లు అధికారులు, అలాగే మిగతా విభాగాల అధికారులంతా కూడా ఆ ప్రాంతంలో శోధన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అవసరమైతే ఇంకా ముందుకెళ్ళి మరింత శోధించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలిసింది. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆసక్తి అయితే రేగుతోంది. ఇప్పుడైతే అంటే ఈ ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి తాజాగా ఒక మహిళ ముందుకు రావడం, ఆ మహిళ అదంతా కూడా తాను చూశానని చెప్పడం, ఆ వ్యక్తి మాజీ ఉద్యోగి వాదన ఆమె ధృవీకరించడం కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ పూడ్చిపెట్టడం, తాను చూశాను అంటూ ఆ మహిళ సిట్ను సమాచారం ఇవ్వడం, సిట్ కూడా దాన్ని ధృవీకరించడం ఇప్పుడు మరికొంత ఆసక్తి రేపుతుంది. ఇంతకీ ధర్మస్థల వ్యవహారంలో విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాలన్నీ నిజమా కాదా, ఒక్కొక్కరిగా మళ్ళీ సాక్షులు ఆ విజిల్ బ్లోయర్కు మద్దతుగా కొంతమంది వస్తున్నారు, ఇవన్నీ కూడా సరైన ఆరోపణలు కావంటూ కొంతమంది ఖండిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడైతే జీపీఆర్ను ఉపయోగిస్తున్నారు, తర్వాత డ్రోన్లను ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆధారాలు దొరికితే అవి నిజమే అనుకోవాలి, ఆధారాలు దొరకకపోతే ఇక అవన్నీ కూడా నిరాధారణ ఆరోపణలుగానే కొట్టిపారాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ధర్మస్థల వ్యవహారంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతుంది.